తను సెలెక్ట్ కూడా చేసామని. ఐఎమ్ రియల్లీ సో ప్రౌడ్ ఆఫ్ బోత్ ఆఫ్ యూ రియలీ. ఈ అమ్మాయి నాకన్నా హైటే ఉంది. అయినా కూడా ఎంత నీ హైట్ ఎంత? 5'7". ఇక్కడ 6. అది సంగతి. సో ఏమైనప్పటికీ ఆడపిల్లల్ని తక్కువ చూడకండి. ప్రాక్టీస్ చేస్తే ఆడ మగ అనే తేడా లేదు. యాజ్ ఎ స్పోర్ట్స్‌మెన్, యాజ్ ఎ నేషనల్ అథ్లీట్ పేరెంట్స్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే అమ్మాయిల్ని శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంచమని నేను అందరికీ కోరుకుంటున్నాను. సో ఈ టైంలో ఇండియాకి ఒక్కసారి ఏం చెప్దాం? జై హింద్ అందామా? యా, టేక్ యువర్ రైట్ హ్యాండ్. రెడీ, 1, 2, 3 జై హింద్. ఇప్పుడు మనతో పాటు విహారెడ్డి పేరెంట్స్ వెంకటరెడ్డి గారు, అలాగే వినిల గారు మనతో పాటు ఉన్నారు. వెంకటరెడ్డి గారు నమస్కారం అండి. వినిల గారు నమస్కారం అండి. ముందుగా మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకు అనంటే ఆడపిల్ల ఏం ఆడిస్తాం, ఈ రోజుల్లో ఎక్కడికి పంపిస్తాం అని మీరు తల్లిగా తండ్రిగా అనుకోకుండా వాళ్ళంత ఎంకరేజ్ చేయడానికి ముఖ్య కారణం అంటే ఏం చెప్తారు రెడ్డి గారు? కారణం అంటే సపరేట్గా ఏం లేదండి. వి ఫాలో హర్ దేర్ డ్రీమ్స్. బేసికలీ మన కిడ్స్ డ్రీమ్స్ మేము ఫాలో చేస్తాం అంతే. అంటే ఫస్ట్ నుంచి ఎందుకో స్పోర్ట్స్లో ఇద్దరు, మా బాబు కూడా స్పోర్ట్స్లో ఇద్దరు, బాబు పాప ఇద్దరు స్పోర్ట్స్లో ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ చూపెట్టారు. సో అలాగనే మేము కూడా ఎంకరేజ్ చేసాం. ఎప్పుడు మేము ఆడొద్దు అని చెప్పలేదు. సో ఫస్ట్ టైం నేషనల్లో సెలెక్ట్ అయినప్పుడు, తెలంగాణ తరఫున అయినప్పటి నుంచి ఇక మేము ఫుల్ అమ్మని చాలా టేక్ కేర్ చేసుకుంటూ, ట్రైనింగ్ కొంచెం హార్డ్గా, అంటే వాళ్ళకి కావాల్సినవన్నీ ప్రొవైడ్ చేసుకుంటూ, వాళ్ళతో వండుకుంటూ, వాళ్ళకి కావాల్సిన సరిపోయిన ట్రైనింగ్స్ కానీ, ఫుడ్ కానీ, అన్ని ఫిజికల్ యాక్టివిటీస్ అన్ని ఏది సంబంధించింది అన్నీ మేము ప్రొవైడ్ చేసాము. టెన్నిస్కి చాలా కాస్ట్లీ అవుతుంది ప్రాక్టీస్ చేయడానికి కానీ, కిట్ కొనుక్కోవడానికి కానీ అని అంటారు. హౌ కాస్ట్లీ బాస్కెట్బాల్ అంటే చెప్తారండి? బాస్కెట్బాల్కు కాస్ట్ ఏం కాదు కానీ ఫెసిలిటీస్ కావాలి. బేసిక్గా ఇప్పుడు మనము క్రికెట్ ఆడాలంటే ఒక బ్యాట్ పట్టుకొని, ఒక వికెట్స్ పట్టుకొని ఆడొచ్చు. షటిల్ ఆడాలంటే బ్యాట్ ఉండి ఒక కాకుంటే ఆడొచ్చు. కానీ వేరే బాస్కెట్బాల్కి కోర్ట్ కావాలి. సో ఇప్పుడు విలేజ్లో ఎగ్జాంపుల్స్ డిస్టిక్లో ఉన్నాయి, ఎక్కడ కోర్ట్స్ లేవు. సో అందుకనే డిస్టిక్ నుంచి రావడానికి ఎవరు ముందుకు రావట్లేదు, ఎందుకంటే వాళ్ళకి ఆడడానికి అక్కడ ఫెసిలిటీస్ లేవు. వేరే హైదరాబాద్లో చాలా సెంటర్స్లో బాస్కెట్బాల్ స్టేడియంస్ ఉన్నాయి, బాస్కెట్బాల్ కోర్ట్స్ ఉన్నాయి. సో వాళ్ళందరూ అందుకనే హైదరాబాద్ నుంచి ఎక్కువ వస్తున్నారు. అంటే ఇది ఆడటం కష్టం కాదు, అంటే బేసిక్గా మనము పర్సనల్గా ఆడటం ఈజీనే, కానీ ఫెసిలిటీస్ ఉండాలి. కానీ అంటే తెలంగాణ గవర్నమెంట్ నుంచి కానీ, బాస్కెట్బాల్ ఫెడరేషన్ నుంచి కానీ, వాళ్ళ అకాడమీ నుంచి కానీ ఎలా ఉందండి సపోర్ట్? అంటే బాస్కెట్బాల్ ఫెడరేషన్ నుంచి చాలా సపోర్ట్ ఉంటుందండి. రియల్గా చెప్పాలంటే వాళ్ళు చాలా ట్రై చేస్తున్నారు, వాళ్ళ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. వేరే అంటే ఇప్పుడు 2 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, బాస్కెట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అండ్ స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉన్నది. స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా విల్ బి టేకెన్ కేర్ బై గవర్నమెంట్. కాకపోతే గవర్నమెంట్ ఎలా ఉంటే ఇక మనందరికి తెలుసు. గవర్నమెంట్లో ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎల్బీ స్టేడియం ఉంది. ఎల్బీ స్టేడియంలో ఈ రోజు వరకు బాస్కెట్బాల్ లేదు, అక్కడ కోర్ట్ లేదు. ఐ నో ఓన్లీ ట్రాక్ అండ్ ఫీల్డ్ వాళ్ళకు. అంటే దాంట్లో డిఫరెంట్ రీజన్స్, అంటే మనం ఎవరిని తప్పు పట్టం కానీ, బట్ ఇట్లాంటి ఫెసిలిటీస్ ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నాట్ ఓన్లీ దట్, యాక్చువల్గా అంటే గవర్నమెంట్ ఫండ్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి గారు 4th సిటీలో స్పోర్ట్స్ సెంటర్స్ ఇవన్నీ పెడుతున్నారు. అంటే రేవంత్ రెడ్డి గారికి ఆ విజన్ ఉంది, కానీ వారి కింద పనిచేసే వారికి ఆ విజన్ ఉంటే, అంటే అది ఒక ప్యాషన్ లాగా చేయాలి. అంటే ఒక స్పోర్ట్స్కి సంబంధించిన వాళ్ళకి ఇష్టం ఉండాలి, అది జాబ్ లాగా చేయకూడదు. సో అలా చేయడం వల్ల ఏమైందంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు డిస్టిక్ గేమ్స్ ఉంటాయి, డిస్టిక్లో పాపం ఎవరు ఆడరు, ఎందుకంటే వాళ్ళకు బాస్కెట్బాల్ కోర్టే ఉండదు. సో వేరే హైదరాబాద్లో ఉంటుంది, కానీ స్టేట్లు డిస్టిక్ నుంచి సెలెక్ట్ చేసుకోవాలనుకుంటారు. అలాంటప్పుడు దానివల్ల యూజ్ లేదు. ఇంకొకటి ఏంటంటే, డిస్టిక్లో స్కూల్స్లో ప్రతి గవర్నమెంట్ స్కూల్లో ఫిజికల్ డైరెక్టర్ వాళ్ళు ఉంటారు, కానీ మరి వాళ్ళు ఎందుకు వీళ్ళని ఎంకరేజ్ చేయరో నాకు అర్థం కాదు. అంటే బేసిక్గా గవర్నమెంట్ కూడా కొంచెం దాని మీద టేక్ కేర్ చేస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. కానీ సార్, మేల్ స్పోర్ట్కి ఇచ్చినంత ప్రయారిటీ సొసైటీ ఫీమేల్ స్పోర్ట్స్కి ఇవ్వడం అనేది చూసే విధానం కూడా కరెక్ట్గా లేదనే చెప్పాలి. అవును. సో యాజ్ అ ఫాదర్, యాజ్ అ స్పోర్ట్స్మెన్ మీ అమ్మాయి, సో అది కూడా ఇండియాకి రిప్రజెంట్ చేసిన అమ్మాయి, హౌ డు యూ ఫీల్ అబౌట్ ఇట్ సార్? యాక్చువల్లీ అంటే పేరెంట్స్ ఆలోచించాల్సిన విధానం ఎలా ఉంటే బాగుంటుందని ఉద్దేశం. అంటే ఇప్పుడు ఈవెన్ నేను కామన్ పేరెంట్గా ఫస్ట్ మనం కిడ్స్ బాయ్స్ గేమ్స్ ఆడితే మనం ఓకే అనుకుంటాం, గర్ల్స్ ఆడితే జనరల్గా మీకు ఎందుకులే అని అనుకుంటాం. బట్ ఎందుకోసారి నేను అలా అనుకోలేదు. సో కాబట్టి మా పాప ఆ స్టేజ్కి రావడం రియల్గా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. బట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ క్రికెట్ చూడండి, మొన్న ఇన్ని రోజులు మనం చిన్నప్పటి నుంచి క్రికెట్ చూసాము, ఎప్పుడు గర్ల్స్ క్రికెట్ చూడలే. మొన్న ఫస్ట్ టైము
ఉమెన్ టీమ్ ఆడుతుంటే చూసాము. అది చాలా మంచిగా అనిపించింది. అంటే అలా చేయటం వల్ల అంటే సోషల్ మీడియా గానీ, టీవీలు గానీ దాన్ని ప్రెజెంట్ చేయటం వల్ల నెక్స్ట్ అంటే నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఉమెన్స్ గేమ్స్ కూడా చూస్తారని నేను అనుకుంటున్నాను. ట్రూ. ట్రూ. యాజ్ ఎ మదర్ అమ్మది సెపరేట్ కష్టం. Yeah. వీళ్ళందరిది ఒకటి, అమ్మ సెపరేట్ కష్టం వేరే. సో ఈరోజు మీ అమ్మాయి ఇండియాకి రిప్రజెంట్ చేసి ఒక కెప్టెన్గా ఎదగడానికి మీ వంతు పాత్ర కూడా ఉందని మీ అమ్మాయి చెప్పింది. స్టార్టింగ్ మా అమ్మ మమ్మల్ని తీసుకెళ్ళేదండి, తర్వాత నేను వెళ్తున్నాను, అంతకుముందు మా నాన్నగారు తీసుకెళ్ళారు, ఇంత చెప్పుకుంటూ వచ్చింది తను. సో అమ్మగా మీరు తనకి కావాల్సిన సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో మీ వెనకాతలున్న ఈ వెనకాల కష్టం అంటే ఏం చెప్తారు ఒకసారి? కష్టం అంటే ఏం లేకుండే. యాక్చువల్లీ పిల్లలు కరోనాకు ముందు అందరూ స్క్రీన్స్ పట్టుకోవడం, ఇంట్లో కూర్చోవడం అది చూసి అంటే ఇంట్లో కమ్యూనిటీలో బాస్కెట్బాల్ కోర్ట్ ఉండే. సో ఐ వాస్ పుషింగ్ హర్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆ స్క్రీన్స్ బదులు కొంచెం బయటికి వెళ్ళి గేమ్స్ ఆడితే అది చాలా బెటర్ అని. ఐ వాజ్ వరీడ్ లైక్ స్క్రీన్స్కి మెయిన్ అడిక్ట్ అయిపోతారు అని అనేసి. అది నా కన్సర్న్ ఉండే. ఫస్ట్ వాళ్ళని ఎట్లయినా బయట ఆడియాలి. స్కూల్స్ లేకుండే కదా, లైక్ ఎవ్రీథింగ్ వాజ్ ఇన్ ద చాలా మెస్అప్ అయి ఉంది కదా అప్పుడు. సో అప్పుడు అది పంపించడం అది మెయిన్. తర్వాత డిస్ట్రిక్ట్స్ లోకల్ అవి ఆడుతుంటే కోచెస్ ఎంకరేజ్ చేసేది. సో ఏదో అచీవ్ చేయాలి అనేది అది ఒకటి ఉండేది నా దాంట్లో. సో అట్లా మార్నింగ్ ఈవినింగ్స్ పంపించేది. ఇంకా అది మెయిన్. తన సపోర్ట్ లేకపోతే ఈవెన్ వీ కాంట్ డూ ఎనీథింగ్. షీ సపోర్టెడ్ అ లాట్. రైట్. కానీ స్పోర్ట్స్కి 4-5 hours ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది, అప్ అండ్ డౌన్ జర్నీ. లేదంటే మీ దగ్గరే ఉన్నా కూడా కొంత టైం అయితే ఖచ్చితంగా దానికి స్పేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఎడ్యుకేషన్ ఎక్కడైనా నెగ్లెక్ట్ చేస్తున్నట్టు అనిపించిందా మీకు? ఎడ్యుకేషన్ అంటే ఎందుకో అంత అందరం చదివినాం కానీ బట్ సంథింగ్ స్పోర్ట్స్ వెళ్తే ఒక డిఫరెంట్ అని ఎడ్యుకేషన్కి ఎప్పుడు అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. అండ్ అట్ ద సేమ్ టైమ్ షీ యూస్ టు డూ అంత తనే చేసుకుంటుండే. స్కూల్లో క్లాసెస్ అటెండ్ అయ్యి ఇంట్లో చదువుకోవడము అది మెయిన్. ఇప్పుడు 11th 12th ఇప్పుడు కొంచెం చూడాలి కానీ లైక్ షీ ఇప్పటి వరకు ఆ ఇబ్బంది రాలేదు. She scored good enough అన్నట్టు. More than 90% in her time. ఓకే. ఓకే. వాట్ అబౌట్ ఫుడ్ అండి? జనరల్గా తన కాంపిటీషన్ ఉన్నప్పుడన్నా మీరు తీసుకునే కేర్ అంటే, లేదా రెగ్యులర్ ప్రాక్టీస్కి మీరు ఇచ్చే కేర్ అంటే రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది కదా. సో ఇంకా ఫుడ్ అని అంటే ఇంకేదంటే ప్రోటీన్స్ ఇవే. ఇంకా నాకు తెలిసిన దాంట్లో మాత్రం ఆ కొంచెం ప్రోటీన్స్ అది మోస్ట్లీ ఇంకా ఫుడ్ ఇంకా అదే చూసుకుని ఆవిడ పడ్డ కష్టాలను చెప్పుకోవడం కూడా రావట్లేదు యాక్చువల్లీ. She makes sure she eat well. ఎస్ అండి. తనకు కావాల్సినవి అరేంజ్ చేస్తా అని చెప్తున్నారు తప్ప దాని వెనకాల ఉన్న ఏమంటారు ఎఫర్ట్స్ ని తన మాటలో చెప్పలేకపోతుంది. అంటే టు బి ఆనెస్ట్ గా రోజు మార్నింగ్ తీసుకెళ్ళటము, అంటే మా పనులన్నీ పక్కకు పెట్టు. ఇప్పుడు ఎగ్జాంపుల్ క్యాంప్స్ అవుతున్నాయి, క్యాంప్కి వెళ్ళటము. ఇప్పుడు ఇండియా టీంలో ఉన్నప్పుడు క్యాంపు చెన్నైలో అయింది. సో మధ్యాహ్నం ఏమన్నా డల్ గా ఫీల్ అయినప్పుడు ఏమంటే మేము వెళ్ళి అటెండ్ కావటము, కొంచెం ఎంకరేజ్ చేసి రావటము. అంటే థింగ్ ఏంటంటే కిడ్స్ కి వాళ్ళ మీద ప్రెషర్ పెట్టే బదులు వాళ్ళని ఎంకరేజ్ చేస్తే బెటర్ అనేది నేను బిలీవ్ చేసేది ఫస్ట్ థింగ్ అన్నట్టు. అంటే వాళ్ళని ప్రెషర్ పెట్టను. నేను ఎప్పుడు ఏమంటానంటే నువ్వు ప్రెషర్గా నువ్వు ఆడాలి అని అనను. అంటే నువ్వు ఎంజాయ్ చేయి గేమ్ని. దట్స్ వాట్ ఐ సే ఆల్ ద టైమ్స్. నువ్వు ఎంజాయ్ గేమ్ని ఒక్కటే ఎంజాయ్ చేయమని చెప్తాను నేను. ఇప్పుడు అమ్మాయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది పాప. 6 feet ఉందంట ఇప్పుడు రైట్ నౌ. ఐ థింక్ ఇంకా 2 years 3 years ఇంకా గ్రోత్ పీరియడ్ ఉంది తనకి. అదే మా టెన్షన్ కూడా. సో ఎంత అబ్బాయిని చేసి చూడాలో మీరు అయితే ఇప్పుడు. అంటే మా బాబు కూడా 6'2" ఉన్నాడు. సో నేను 6'1", మా పాప 6. ఐ థింక్ షీ ఈస్ 5'7". రైట్. దట్స్ సో నైస్ రియలీ. సో మీరు అబ్బాయిని వెతికేటప్పుడు కొంచెం గట్టిగా వెతకాలి. ఇప్పుడు మీరందరూ ఉన్నారు కదా హెల్ప్. రియలీ సార్, యాజ్ అ పేరెంట్ గా మీ ఇద్దరిని చూసి చాలా గర్వంగా ఉంది. అంటే మాకు కూడా రియల్ గా అంటే అమ్మాయిని చూస్తే మాకు ప్రౌడ్ గా ఉంది. ఎందుకంటే షీ ద ఫస్ట్ గర్ల్ ఫ్రమ్ తెలుగు స్టేట్స్ బీయింగ్ ఏ కెప్టెన్ అండ్ వైస్ కెప్టెన్ గా చేయడం ఇండియా టీమ్ కి. అంటే ఒక ప్లేయర్ కి ఇండియాకు సెలెక్ట్ కావడమే ఒక డ్రీమ్. సో అలాంటిది మా పాప వైస్ కెప్టెన్ గా చేసి మళ్ళీ ప్రూవ్ చేసుకుని దాని కెప్టెన్ కావడం అనేది రియల్ గా ఇట్స్ ఎ గుడ్ అచీవ్మెంట్. నిజం. వీఆర్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్. అవును. నేను ఇప్పుడు అదే అడిగాను యాక్చువల్లీ. ఇంటర్ ఫస్ట్ ఇయరే వీళ్ళు ఇంకా చదివేది. కానీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంటే ఇంటర్మీడియట్ స్థాయికి కూడా రెడీగా ఉంటాయి.
తర్వాత అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్తారు. అంటే డిగ్రీ అయిన తర్వాత ఒక ఎగ్జామ్, ఓకే. పీజీ చేస్తే వాళ్ళు పీజీ తర్వాత ఒక ఎగ్జామ్, మళ్ళీ అప్పటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కి తగ్గట్టుగా అప్పుడు కూడా మళ్ళీ వాళ్ళకి ఏమంటారు గ్రేడ్స్ లో రైట్. ఏ గ్రేడ్ వరకు వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు ఇప్పుడు అప్లై చేసుకోకుండా డిగ్రీ అయిన తర్వాత అప్లై చేసుకుంటే అప్పటి వరకు ఉన్న వేకెన్సీస్ ఎన్నో మనకు తెలియదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇదే ఇప్పుడు వీళ్ళున్న స్థాయిని, ఇదే స్టామినా, ఇదే స్ట్రెంగ్త్ ని డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు వీళ్ళు సస్టైన్ చేయగలుగుతారా? దట్ ఈస్ ఆల్సో దేర్. సో ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్ వన్స్. డెఫినెట్లీ. కోచెస్ అడ్వైస్ కూడా తీసుకోండి. ఇండియాకి రిప్రజెంట్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ యాక్చువల్లీ. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ టైం. మిమ్మల్ని చాలా సార్లు అడిగినట్టున్నాను, ఏమి అనుకోవద్దు. థ్యాంక్ యూ. సో ఒక్క క్వశ్చన్ తో ముగిస్తానండి. ఈ సందర్భంగా ఆడపిల్లలు ఉన్న పేరెంట్స్ కి మీరు ఏం చెప్తారు? ఎందుకంటే ఈ క్వశ్చన్ అడగడానికి ముఖ్య కారణం ఉందండి. రీసెంట్ గా నాకు తెలిసిన అమ్మాయికి ఆల్రెడీ 2 ఆడపిల్లలు పుట్టారు. ఇంకొక ఆడపిల్ల వద్దు అని అబార్షన్ చేయించిన సందర్భాలు నేను చూశాను. అయ్యో అబ్బాయి లేడా అని ఈ రోజుకి ఫీల్ అవుతున్న మేల్ డామినేటెడ్ సొసైటీలో నేను ఉండి కూడా చాలా మంది అలా ఫీల్ అవుతున్నారు. ఏం రాకేష్, నువ్వు కూడా ఫీల్ అయ్యావు కదా, అబ్బాయి పుట్టకపోతే ఎలాగని ఇలా. సో ఇలాంటి వాళ్ళు లేదా వెరీ గుడ్ బాయ్. సో అలా అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. సో అలాంటి పేరెంట్స్ కి, అలాంటి సొసైటీకి మీరు ఏం చెప్తారు? అంటే యాక్చువల్గా నాకు ఇక్కడ మెయిన్ ఒకటి థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ అసలు ఆడపిల్లైనా మగపిల్లగాళ్ళైనా మనము స్పోర్ట్స్ మీద ఫోకస్ చేస్తున్నాం ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు స్పోర్ట్స్లో ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు దాంట్లో కూడా చాలా జాబ్ అవకాశాలు ఉన్నాయి. ఈవెన్ కాలేజీలలో రిజర్వేషన్స్ ఉన్నాయి. ఈవెన్ నిన్న మొన్న ఐఐటీలో దాంట్లో కూడా రిజర్వేషన్ పెట్టారు. అవును. సో చాలా మంది అంటే మంచిగా ఆడేవాళ్ళు, ఈవెన్ విహా కొలీగ్స్ అంటే క్లాస్ వాళ్ళతో ఆడే వాళ్ళని కూడా చూశాను. వాళ్ళ పేరెంట్స్ అంటే మా వాళ్ళు ఐఐటి కొట్టాలి కాబట్టి స్పోర్ట్స్కి ఎక్కువ టైం ఇవ్వలేమని చెప్పి వాళ్ళ ఇంట్రెస్ట్ని కూడా కాదని దాన్ని తీసుకెళ్ళి వాళ్ళని చదివిపిస్తున్నారు. సో అది ఒకటి. అంటే ఒక రకంగా వాళ్ళ అంటే ఎవరి పరిస్థితి వాళ్ళది. అంటే కొంతమందికి ఏంటంటే ప్రయారిటీ అదే అయ్యి ఉంటుంది. ప్రియారిటీ, ఎగ్జాక్ట్లీ ప్రియారిటీ అదే ఉంటుంది. సో లక్కీగా ఏంటంటే మాకు ప్రియారిటీ అది కాదు కాబట్టి సో చేశాను. కానీ నేను అందరికి పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఇద్దరిని సేమ్గా ట్రీట్ చేస్తే బాగుంటుంది అని నా ఫీలింగ్ అన్నట్టు. దట్స్ అమేజింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.